నమస్కారం. మనం రోజూ భోజనం చేస్తూనే ఉంటాం కదా, మరి మనం తిన్న తరువాత ఆ ఫుడ్డేమైపోతుంది, లోపల ఏం జరుగుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? మన శరీరంలో జరిగే ఓ అద్భుతమైన జర్నీ గురించి రోజు మనం మాట్లాడుకుందాం. అదే మన జీర్ణ వ్యవస్థ. సో జీర్ణక్రియ, డైజెషన్, ఈ పదం మన అందరికీ తెలుసు. కానీ అసలు దాని అర్థమేంటి? మనం ఎంతో ఇష్టంగా తినే ఫుడ్ని మన బాడీ ఎనర్జీగా ఎలా మార్చేసుకుంటుంది, రైట్? పదండి, ఈ ప్రశ్నలతోనే మన జర్నీ స్టార్ట్ చేద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే, జీర్ణక్రియ అంటే మనం తినే కాంప్లెక్స్ ఫుడ్ ఐటమ్స్ని మన బాడీ వాడుకోగలిగే చిన్న చిన్న న్యూట్రియంట్స్గా, అంటే పోషకాలుగా విడగొట్టడమన్నమాట. మరి ఈ పోషకాలేం చేస్తాయి? అవే మనకు ఎనర్జీ ఇస్తాయి, మన పెరుగుదలకి హెల్ప్ చేస్తాయి, ఇంకా మన బాడీలో ఉన్న సెల్స్ని హెల్దీగా ఉంచడానికి ఫ్యూయల్ లాగా పనిచేస్తాయి. సరే, మరి మనం ఆహారం నోట్లో పెట్టుకున్న క్షణం నుంచి దాని జర్నీ ఎలా స్టార్ట్ అవుతుందో ఫస్ట్ స్టెప్స్ ఏంటో చూసేద్దామా? మన జీర్ణ వ్యవస్థని ఒక పెద్ద మెలికలు తిరిగిన దారిలా ఊహించుకోండి. ఈ జర్నీ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే నోటితో మొదలవుతుంది. అక్కడి నుంచి అన్నవాహిక, తర్వాత కడుపు, చిన్న ప్రేగు, ఫైనల్గా పెద్ద ప్రేగు వరకు వెళ్తుంది. సరే, ఇప్పుడు ఈ రూట్లో ఒక్కో స్టాప్లో ఏం జరుగుతుందో చూద్దాం. సో ఫస్ట్ స్టాప్ మన నోరు. మనం ఫుడ్ని నమలడం స్టార్ట్ చేయగానే మన పళ్ళు దాన్నే మెకానికల్గా చిన్న చిన్న ముక్కలు చేసేస్తాయి. అదే టైంలో మన లాలాజలంలో ఉండే ఎంజైమ్స్, ఇవి ఒక రకమైన స్పెషల్ ప్రోటీన్స్, అవి కెమికల్ డైజెషన్ని అక్కడికక్కడే స్టార్ట్ చేసేస్తాయన్నమాట. ఓకే, నోటి నుంచి ఆహారం అన్నవాహిక గుండా ప్రయాణించి స్టమక్ అంటే మన కడుపులోకి వెళ్తుంది. ఇది అచ్చమో కండ్రాల సంచి యాంటిది. ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా స్ట్రాంగ్ యాసిడ్స్, ఎంజైమ్స్ కలిసి ఆ ఫుడ్ని కైమని పిలిచే ఓ చిక్కటి పేస్ట్ లాగా మార్చేస్తాయి. ప్రోటీన్స్ డైజెస్ట్ అవ్వడం మెయిన్గా ఇక్కడే స్టార్ట్ అవుతుంది. రైట్, ఇప్పటివరకు జరిగింది ఒకెత్తైతే ఇప్పుడు మనం కథలో మెయిన్ పార్ట్కే వచ్చేశాం. అదేంటంటే పోషకాలని గ్రహించడం. మన బాడీకి కావాల్సిన ఫ్యూయల్ని అది ఎలా తీసుకుంటుందో ఇప్పుడు తెలియబోతోంది. మన డైజెస్టివ్ సిస్టమ్కి అసలైన పవర్ హౌస్ ఏదైనా ఉందంటే అది చిన్న ప్రేగు మాత్రమే. ఆల్మోస్ట్ మొత్తం డైజెషన్, పోషకాలని గ్రహించటం, ఇవన్నీ జరిగేది ఇక్కడే. అంత ఇంపార్టెంట్ ప్లేస్ ఇది. ఇక్కడే ప్యాంక్రియాస్ అంటే క్లోమం, ఇంకా లివర్ అంటే కాలేయం తమ డైజెస్టివ్ జ్యూసెస్ని చిన్న ప్రేగులోకి పంపిస్తాయి. ఆ జ్యూసెస్ హెల్ప్తోనే మనం తిన్న ఆహారంలోని కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫ్యాట్స్ ఇవన్నీ కంప్లీట్గా బ్రేక్డౌన్ అయిపోయి మన బాడీ అబ్జార్బ్ చేసుకోవడానికి రెడీగా ఉంటాయన్నమాట. అలా బ్రేక్డౌన్ అయిన తర్వాత ఆ పోషకాలు ఏం చేస్తాయంటే చిన్న ప్రేగు గోడల గుండా డైరెక్ట్గా మన రక్తంలోకి వెళ్ళిపోతాయి. ఒక్కసారి బ్లడ్లోకి వెళ్ళాక అవి మన బాడీ మొత్తం ప్రతి భాగానికి చేరవేయబడతాయి. సరే, ఇప్పుడు జీర్ణం కాని ఫుడ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి పెద్ద ప్రేగులోకి వెళ్తాయి. దీని మెయిన్ జాబ్ ఏంటంటే అందులో మిగిలిపోయిన నీటిని, మినరల్స్ని పీల్చుకోవడం. ఇక్కడ మనకు హెల్ప్ చేసే మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుంది తెలుసా. అదంతా కలిసి ఫైనల్గా మిగిలిపోయిన వేస్ట్ని మలంగా మారుస్తుంది. ఓకే, ఇప్పటిదాకా ఫుడ్ జర్నీని చూసాం కదా. మరి ఇంత అద్భుతమైన ప్రాసెస్ వెనక ఉన్న మెయిన్ ప్లేయర్స్ ఎవరు, ఏ ఆర్గన్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయో వాటి గురించి కొంచెం తెలుసుకుందాం. ఈ టీంలో మెయిన్గా నోరు, అన్నవాహిక, కడుపు, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు ఉంటాయి. కానీ వీటితో పాటు కొన్ని హెల్పింగ్ ఆర్గన్స్ కూడా ఉన్నాయి. అవే కాలేయం, క్లోమం, ఇంకా పిత్తాశయం. ఇప్పుడు లివర్ ఏం చేస్తుందంటే ఫ్యాట్స్ని డైజెస్ట్ చేయడానికి బైల్ జ్యూస్ని తయారు చేస్తుంది. క్లోమం చాలా పవర్ఫుల్ ఎంజైమ్స్ని ఇస్తుంది. ఇక గాల్ బ్లాడర్ అంటే పిత్తాశయం ఆ బైల్ జ్యూస్ని స్టోర్ చేస్తుంది. సో ఈ హెల్పర్స్ లేకుండా డైజెషన్ ప్రాసెస్ అస్సలు కంప్లీట్ అవ్వదు. ఇంత అద్భుతంగా పనిచేసే సిస్టమ్ని మనం హెల్తీగా చూసుకోవడం మన బాధ్యతే కదా. సో మన డైజెస్టివ్ సిస్టమ్ని హెల్తీగా ఉంచుకోవడానికి కొన్ని సింపుల్ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా చాలామంది కామన్గా ఫేస్ చేసే కొన్ని డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవేంటంటే అసిడిటీ, అజీర్ణం, మలబద్ధకం, కొన్నిసార్లు డయేరియా, అల్సర్లు. ఇవన్నీ చాలామందికి అనుభవమే అయ్యుంటుంది. మరి ఈ సమస్యలు ఎందుకొస్తాయి? దీనికి మెయిన్ రీజన్స్ మన లైఫ్ స్టైల్లోనే ఉంటాయి. ఎక్కువగా స్పైసీ, ఆయిలీ ఫుడ్స్ తినడం, జంక్ ఫుడ్, వీటితో పాటు స్ట్రెస్, అవును, మానసిక ఒత్తిడి కూడా మన డైజెస్టివ్ సిస్టమ్ మీద చాలా భారం వేస్తుంది. మన డైజెస్టివ్ సిస్టమ్కి ఏది మంచిది, ఏది కాదు అనేది చాలా క్లియర్. ఫ్రెష్ ఫ్రూట్స్,
కూరగాయలు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఇవన్నీ డైజెషన్కి బెస్ట్ ఫ్రెండ్స్ లాంటివి. అలాగే పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ మన ప్రేగులకి చాలా మేలు చేస్తాయి. మరోవైపు స్పైసీ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇవన్నీ మన జీర్ణ వ్యవస్థకి శత్రువులనే చెప్పాలి. అయితే ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే కొన్ని చిన్న చిన్న మార్పులతోనే మన డైజెస్టివ్ హెల్త్ని కాపాడుకోవచ్చు. ఎలాంటివంటే బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం, రోజూ పుష్కలంగా నీళ్లు తాగడం, టైంకి భోజనం చేయడం, అన్నింటికన్నా ముఖ్యంగా ఆహారాన్ని నెమ్మదిగా బాగా నమిలి తినడం. ఈ సింపుల్ హ్యాబిట్స్తోమే అద్భుతమైన రిజల్ట్స్ చూడొచ్చు. సరే, ఈ మొత్తం విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. మన రోజువారీ అలవాట్లు మన జీర్ణ వ్యవస్థకు సహాయం చేస్తున్నాయా లేదా హాని చేస్తున్నాయా? దీని గురించి ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఎందుకంటే గుర్తుంచుకోండి, ఆరోగ్యకరమైన జీవితం ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థతోనే మొదలవుతుంది.